హనుమంతుడి బలం, అతని పరాక్రమం గురించి మనం చెప్పుకోవాలంటే కేవలం ఉదాహరణ మాత్రమే చెప్పుకోగలం. ఉదాహరణకి 10,000 ఏనుగులలో ఎంత బలం ఉంటుందో అంత బలం ఒక్క దిగ్గజంలో ఉంటుంది. 10,000 దిగ్గజంలో ఎంత బలం ఉంటుందో అంత బలం ఒక్క ఐరావతంలో ఉంటుంది. 10,000 ఐరావతంలో ఎంత బలం ఉంటుందో అంత బలం ఒక ఇంద్రదేవుల్లో ఉంటుంది. 10,000 ఇంద్రదేవుల్లో ఎంత బలం ఉంటుందో అంత బలం ఒక ఇంద్రదేవుల్లో ఉంటుంది. ఈ విధంగా 10,000 ఇంద్రదేవుళ్ళు కలిపితే ఎంత బలం ఉంటుందో ఒక్క హనుమంతుని ఎడమ చేతి చిటికిన వేలలో వేలంత ఉంటుంది. అంతటి బలాన్ని పొందడం గొప్ప కాదు, ఆ బలాన్ని తట్టుకోవడం కూడా ఒక హనుమంతునికే చెల్లింది. ఉదాహరణకి వాలికి తన ఎదురుగా నిలబడి ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళలో సగ బలం వాలికి వెళ్ళిపోతుంది. అలాంటి వాలి ఒకరోజు అడవిలో తన బలాన్ని ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద చెట్లను పీకి విసురుతూ అక్కడే ధ్యానం చేసుకున్నటువంటి హనుమంతుడిని పిలిచి నాతో యుద్ధం చేయమని హనుమంతుడిపై విరుచుకుపడతాడు. హనుమంతుడు ఎంత చెప్పినా వినకుండా వాలి తనతో యుద్ధం చేయాలని పదే పదే విసిగిస్తూ ఉండడంతో హనుమంతుడు సరేనని చెప్పి బ్రహ్మకు మాటిచ్చినట్టుగా తన బలంలో కేవలం 10 వంతు మాత్రమే ప్రయోగిస్తాడు. అందులో సగ బలం తన ఎదురుగా ఉన్నటువంటి వాలికి వెళ్ళిపోతుంది. ఆ శక్తిని భరించలేక వాలి శరీరం పేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇంతలో అక్కడికి నారద మునీంద్రులు రాగానే తన బలాన్ని తట్టుకోలేకపోతున్నటువంటి వాలిని ఆ శక్తి నశించేంత వరకు పరిగెడుతూ ఉండమని నారద మునీంద్రులు వారు చెప్తారు. అలాంటి బలాన్ని ఎవరు తట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు, ఒక్క హనుమంతునికే సాధ్యం. హనుమంతుని చిన్నతనంలోనే ఆకలేస్తుందని తన తల్లిని అడగగానే తన తల్లి అలా అరణ్యంలోకి వెళ్ళి ఎర్రగా ఉన్నటువంటి పండుని తినమని చెబుతుంది. హనుమంతుడు అలా అరణ్యంలో వెళుతూ వెతుక్కుంటూ తనకి ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు కనబడతాడు. అదే పండు అనుకుని సూర్యుడిని మింగడానికి ఎగరసాగాడు. ఇది గమనిస్తున్నటువంటి ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా తన దవడకు దెబ్బ తగులుతుంది. ఈ విధంగా హనుమంతుడికి హనుమాన్ అనే పేరు వచ్చింది. అటువంటి హనుమంతుని గురించి చెప్పాలంటే హనుమాన్ చాలీసాలో 40 పద్యాలతో హనుమంతుని శక్తి, భక్తి, జ్ఞానాన్ని కీర్తిస్తూ భక్తులకు ధైర్యం, ఆరోగ్యం, రక్షణ కల్పిస్తుంది. తులసీదాస్ రచించిన ఈ హనుమాన్ చాలీసాలో నిత్యం పఠించడం వల్ల సంకటాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా జపించడం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి భయాలను తొలగిపోతాయని హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనం చెప్తుంది. ఇది భక్తులకు ధైర్యాన్ని, మానసిక శక్తిని, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. అంజనీపుత్రుడు వీరాంజనేయులను సూచిస్తూ హనుమాన్ చాలీసా రచించారు. తులసీదాసు గారు మొత్తం 40 శ్లోకాలను రాశారు. 15వ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీరాముడికి ప్రియ భక్తుడు. మరియు ఆయన రాసిన హనుమాన్ చాలీసా గురించి ఇప్పుడు చూద్దాం. జయ కపీసతిహు లోకవ జాగర రామదూత అతులిత బలరామ అంజనీపుత్ర పావన సుతరామ. పైన చెప్పిన ఈ శ్లోకాలు ఒక్కసారి పఠిస్తే చాలు దుష్టశక్తుల ప్రభావం తొలగి కొండంత ధైర్యం ఆ వీరాంజనేయుడి నుంచి పొందుతామని ఎంతోమంది పండితులు అభిప్రాయం. ఈ పవిత్రమైన శ్లోకాలు హనుమాన్ చాలీసాలో ఉన్నాయి. పావనమూర్తి అయిన ఆ శ్రీరాముని పరమ భక్తుడు తులసీదాసు ఈ పవిత్ర గ్రంథాన్ని రాశారు. వాయుపుత్రుని సూచిస్తూ రచించిన ఈ శ్లోకాలు కేవలం భక్తిని సంబంధించినవే కాదు, ఆయన జీవితానికి సంబంధించినవి ఎన్నో సత్యాలను తెలుస్తూ ఉన్నాయి. లక్షల మంది భక్తులు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతుంటారు. కొంతమంది రోజుకు 7 సార్లు పఠిస్తూ తమ భక్తిని స్వామివారికి ఈ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ పవిత్రమైన హనుమాన్ చాలీసా గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పరమ పావనమైన రామాయణం రచించిన వాల్మీకి తరువాతి జన్మలో తులసీదాసుగా అవతరించారని, అలా అవతరించి మరు జన్మలో ఆయనే హనుమాన్ చాలీసా రచించారని వారి నమ్మకం చేకూరుస్తుంది. అయితే వీరిద్దరి పుట్టుకల మధ్య ఎన్నో శతాబ్దాల వ్యత్యాసం ఉంది. త్రేతాయుగంలో వాల్మీకిగా జీవించి
కలియుగంలో 15వ శతాబ్దంలో తులసీదాసుగా జీవించారు. అంతేకాకుండా 15వ శతాబ్దంలో సూర్యుడు భూమికి మధ్య ఉన్న దూరాన్ని కనుగొన్నారు. తులసీదాసు గారు 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు సూర్యుడు భూమి మధ్య దూరాన్ని కనిపెట్టారు. తులసీదాస్ తన జీవితంలో చాలా ఏళ్ల పాటు వారణాసిలో జీవించారు. అక్కడే ఆయన శ్రీరాముని బంటు హనుమంతుని దర్శించుకున్నట్లు భక్తుల నమ్మకం. అందుకు గుర్తుగానే వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని తులసీదాసు నిర్మించినట్లు నమ్ముతారు. ఇప్పుడున్న ఆలయ ప్రాంగణంలో తులసీదాసు హనుమంతుని ప్రత్యక్షంగా దర్శించుకున్నారట. నిత్యం హనుమాన్ చాలీసాను చదివితే పీడ చెడు ప్రభావాలు తొలగి సమస్యలను ఎదురించే శక్తి ప్రశాంతత కలుగుతుంది. అంతేకాకుండా విజ్ఞానం పెరుగుతుంది. హనుమాన్ చాలీసాలో ఉన్న శ్లోకాలు ఆ వీరాంజనేయుడు గొప్పతనం, శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తిని స్పష్టంగా శ్లోకాల రూపంలో వ్రాయడం జరిగింది. సంస్కృతంలో ఉన్న గ్రంథాలలో మొత్తం 40 శ్లోకాలు ఉన్నాయి. ఈ పద్యాలలో సంపుటిని హనుమాన్ చాలీసాగా పిలుస్తారు. మొత్తం 40 మంది దేవతలను పేరు మీదుగా చాలీసా రచించారు. పరమశివుని అంశగా అవతరించాడు. హనుమంతుడు శివుడి 11వ రుద్ర రూపంగా పిలువబడతాడు. హనుమంతుడు సాక్షాత్తు శివుని యొక్క 11వ రుద్ర అవతారంగా పరిగణించబడతాడు. విష్ణువు రాముడిగా అవతరించినప్పుడు ఆయనకు సేవ చేయడానికి శివుడు వానర రూపంలో హనుమంతునిగా జన్మించాడు. అంజనాదేవి కేసరీల కుమారుడైన హనుమంతుడు వాయుదేవుని అనుగ్రహంతో శివాంశతో జన్మించి అపారమైన బల పరాక్రమాలు, బుద్ధి, భక్తిని కలిగి ఉన్నాడు. శివుడు తన అవతారానికి కార్యానికి రామునిగా సహాయం చేయడానికి అవతరించాలనుకున్నాడు. శివుని తేజస్సు వాయుదేవుడు అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు. అందుకే హనుమంతుని శివాంశ సంబోధుడని, వాయుపుత్రుడని పిలుస్తారు. హనుమంతుడు అంజనాదేవికి కేసరి జన్మించిన తరువాత శివుని అంశతో పుట్టడం వల్ల చిన్నతనం నుంచే బహుశాలిగా ఉన్నాడు. శివుని అవతారం కావడం వల్ల హనుమంతుడు అష్టసిద్ధులను కలిగి ఉన్నాడు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ పొంది రాముడికి పరమ భక్తుడిగా మారాడు. హనుమంతుడి ముఖ్య ఉద్దేశం రాముడి సేవ చేయటం మరియు ధర్మాన్ని రక్షించడం. శివుడు ఎలాగైతే భోళాశంకరుడు, హనుమంతుడు కూడా భక్తుల మొర ఆలకించి బజరంగబడిగా పూజించబడతాడు. హనుమంతుడిని పూజించడం వల్ల శివుడు, విష్ణువుని, రాముణ్ణి ఇద్దరిని పూజించిన ఫలం లభిస్తుంది. హనుమంతుడు సీతారాముడు దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రపాద రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీపుత్రుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో లెంత్ అవుతుందని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.